ఎడారి దేశం కువైట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. భారతీయ కార్మికులు నివాసం ఉండే అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించి 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 42 మంది భారతీయులే ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మృతుల్లో ఎక్కువగా కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారున్నారు. చనిపోయిన వారిలో 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలిసింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ జాతీయులున్నారు. ఈ ఘటనలో మరో 50 మందికి పైగా గాయాల పాలయ్యారు. కార్మికులంతా నిద్రలో ఉండగా వంటగదిలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయని, దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. కువైట్లోని మంగాఫ్లో ఉన్న ఆల్ మంగాఫ్ అనే 6 అంతస్తుల భవనాన్ని ఎన్బీటీసీ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. అందులో 195 మంది కార్మికులు నివాసం ఉంటున్నారు. కార్మికులంతా నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు పొగ దట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక ఎక్కువ మంది మరణించారు. 6 గంటల సమయంలో సమాచారం అందుకుని వచ్చిన 5 అగ్నిమాపక వాహనాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయని కువైట్ అధికారులు తెలిపారు. సహాయక చర్యల సందర్భంగా ఫైర్ సిబ్బంది కొందరు గాయపడ్డారు. కువైట్ హోంశాఖ మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ అల్ సబా ఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల సంఖ్యను ధృవీకరించారు. భవనం యాజమానితో పాటు ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారిని గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చనిపోయిన వారు 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 21 మందిని అల్ అదాన్, 6గురిని ఫర్వానియా, 1ని అల్ అమీరీ, 11 మందిని ముబారక్ ఆసుపత్రులకు తరలించామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ ఆదేశాలతో విదేశాంగ మంత్రి, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కువైట్కు బయలుదేరారు. ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. కువైట్లో దాదాపు 9 లక్షల మంది భారతీయ కార్మికులు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై దర్యాప్తునకు కువైట్ పాలకుడు షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబా ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదాన్ని తీవ్ర విషాదకర ఘటనగా పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూనే తన ఆలోచనలు తిరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మరోవైపు భారత రాయబార కార్యాలయం అత్యవసర సహాయక నెంబర్ను ఏర్పాటు చేసింది. బాధితుల కుటుంబ సభ్యులు 965655052446 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపింది.